నిన్న సుందరగిరి గ్రామంలో అంతడుపుల శ్రీనివాసు దంపతులు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మేము అరువుల అయినప్పటికీ కాంగ్రెస్కి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు అధికారులు మాకు ఎటువంటి నివాస స్థలం లేకపోయినా పేదరికంలో అన్ని అర్హతలు ఉన్నా నాకంటే ఎక్కువ వ్యవసాయ భూమి కొంతమందికి ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదు అనే ఒక బాధతోని మానసికంగా ఇబ్బంది పడి నిన్న అంతర్పుల శ్రీనివాసు పెట్రోల్ తాగిన నేపథ్యం సుందరగిరి గ్రామంలో చూసాం. వాళ్ళ భార్య కూడా పెట్రోల్ పోసుకున్న సందర్భం నిన్న అక్కడ చూసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ మరి ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు పూర్తిగా అర్హులైన వారికి ఇవ్వాలని ఒకవైపు మీరు చెబుతుంటే, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కాస్త చూస్తూ ముడుపులు అప్పచెప్తేనే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అప్పచెప్పే ధోరణి కనబడతానట్టు ఇక్కడ బాధితులు చెప్తారు. ఇదేం పద్ధతి అని మేము ఇక్కడ బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాను. ముడుపులు ఇయ్యంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంతా గిదే పరిస్థితి ఉన్నదని ఈ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు విపరీతమైన దోపిడీకి పాల్పడతాయి. వీళ్ళ అక్రమాలతోని వీళ్ళు చేసే వాళ్ళను అరువులను బాధపెట్టే విషయంలో వీళ్ళు చేసే చిత్రవదలకు గురై వాళ్ళు లాస్ట్కు పెట్రోల్ తాగి మందు తాగి పెట్రోల్ పోసుకునే చనిపోయే వాతావరణం ఇక్కడ ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో కనబడుతుంది. దీన్ని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇటు విషయంలో విచారణ జరిపించాలి. ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో ఏం చేస్తున్నాయి, అసలు అర్హత లేని వాళ్లకు దాదాపు ఇప్పుడున్న ఇందిరమ్మ ఇళ్ళ 30-40% మంది అనర్హులకే ఇచ్చినట్టు రోజు ఇక్కడ పత్రికలకు వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఇదే పద్ధతి అని అడిగిన సందర్భం కనబడుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు విచారణ జరపాలి. వాళ్లకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు అంతర్పుల శ్రీనివాస్ ఒకవేళ ఆయనకు అర్హత ఉంటే వెంటనే కేటాయించాలి. లేకపోతే బాధితుల పక్షాన మేము మా బీఎస్పీ పార్టీ పక్షాన మేము సింగమావుడి మండల కార్యాలయంను మేము ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయనకు న్యాయం చేయకపోతే మేము ఎంత దూరమైన పోతామని హెచ్చరించడం జరుగుతుంది. ఫస్ట్ ఇందిరా బిల్లు వస్తారు ఆశతో ఎదురు చూసిన. ఫస్ట్ బిడ్డ కూడా రాలేదు, సెకండ్ బిడ్డ వస్తా అని నన్ను మాజీ సర్పంచ్ బిడ్డ చెప్పారు. అయినా కానీ సెకండ్ బిడ్డ కూడా నాకు రాలేదు. మానసిక ఆందోళనకి కృషి అయింది. అమ్మాయికి ప్రయత్నం చేసినాను. నేను అర్హులైనా కానీ అనర్హులకి ఇస్తాను, కానీ అర్హులు కానీ కాలేజ్ దిగులు అవుతలేదు. ఎందుకు రీజన్ ఏంటి? సుందరగిరి గ్రామంలో కరెక్ట్ లేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరెక్ట్ లేకనే ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఇంకోసారి ఎవరికి జరగకుండా చూడాలి, చర్య తీసుకోవాలి. నాకు మాత్రం న్యాయం జరగాలి, నాకు ఇల్లు కావాలి, ఖచ్చితంగా నాకు ఇల్లు కావాలి. ఇల్లు కనుక రాకపోతే నెక్స్ట్ టార్గెట్ మీ దగ్గర సూసైడ్ చేసుకుంది అంతే. అంతర్గత శ్రీనివాస్ సుందరగిరి గ్రామం.